అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలోని ఒక ప్రాచీన వైష్ణవ పుణ్యక్షేత్రం బాపట్ల భావన్నారాయణ స్వామి ఆలయం వైపు ప్రయాణం చేద్దాం. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, బాపట్ల పట్టణం ప్రాణప్రతిష్ఠ లాంటిది. ఎందుకంటే పూర్వం ఈ ప్రాంతాన్ని భావపురి అని పిలిచారు. ఇక్కడ నిలిచిన భావన్నారాయణ స్వామి వరప్రసాదం ఈ ఊరికే ఆ పేరు తెచ్చింది. బాపట్ల పుట్టింది. ఇప్పుడే విన్నా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ ఆలయం క్రైస్తవ శకం 5వ శతాబ్దంలోనే, అంటే సుమారు 1500 సంవత్సరాల క్రితం చోళరాజు క్రిమికంఠ చోళుడు చేత నిర్మించబడింది. ఆయన కళ్ళ ముందే ఇక్కడ అద్భుతం జరిగింది. ఒకరోజు ఆయన రాజదర్బారంలో భాగంగా సైన్యం ఈ ప్రప్రాంతంలో నివసిస్తుండగా రాజు యొక్క ఏనుగు ఒక క్షీరవృక్షం దగ్గర దాని తొండం ఇరుక్కుపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా విడవలేదు. రాజు స్వామిని ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై నా ఆలయాన్ని ఈ ప్రదేశంలో నిర్మించు అని ఆదేశించాడట. ఆ వృక్షంలోనే స్వామి స్వయంభూవుగా వెలిసినట్లు చెబుతారు. అందుకే ఇక్కడి దేవుడు క్షీరభావన్నారాయణ స్వామిగా ప్రసిద్ధి పొందాడు. రాజు వెంటనే ఆలయ నిర్మాణం ప్రారంభించాడు. కానీ ప్రతిరోజు రాత్రికి నిర్మించిన గోడలు కూలిపోతుండేవి. విచారంగా స్వామిని ప్రార్థించగా స్వామి కలలో ప్రత్యక్షమై భావ పేరుతో ఉన్న రాళ్లతో ఆలయం నిర్మించు అన్నాడట. అలాంటి రాళ్ళు వెంకటగిరి చిమ్మిరిబండ ప్రాంతంలో దొరికాయి. ఆ రాళ్లతో ఆలయం నిర్మించగానే ఇది అఖండంగా నిలిచిపోయింది. నేటికి అదే భవనం భక్తులందరినీ ఆహ్వానిస్తోంది. ఈ ఆలయం కేవలం చోళుల కాలంలోనే కాక కాకతీయ రాణి రుద్రమదేవి కాలంలోనూ ప్రాముఖ్యత పొందింది. ఆమె ఆలయానికి విస్తారమైన భూములు కానుకగా ఇచ్చినట్లు శాసనాలు చెబుతున్నాయి. ఆపై విజయనగర సామ్రాజ్యం కాలంలో పునరుద్ధరించబడింది. పాలన మారిన సాంస్కృతిక హృదయం మాత్రం భగవంతుడి పాదాల వద్దే ఉంది. ఇక్కడ ప్రధాన దేవుడైన క్షీరభావన్నారాయణ స్వామి తన భార్య సుందరవల్లి అమ్మవారుతో కలిసి కొలువై ఉన్నారు. ఆలయంలో జ్వాల నరసింహస్వామి, శ్రీరామ సమేత సీత మరియు లక్ష్మణుడు, ప్రసన్న హనుమంతుడు, ఆళ్వారులు మొదలైన దైవమూర్తులు కూడా వెలసి భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఆలయానికి అనేక అద్భుత లక్షణాలున్నాయి. గర్భగుడిలో ఎండాకాలంలో చల్లని స్వరూపం, చలికాలంలో వెచ్చని వాతావరణం, భక్తుల హృదయాలను తాకే దైవ చిహ్నాలా ఉన్నాయి. ఆలయంలో 2 ధ్వజస్తంభాలు, గజపాద ఆకారంలోని స్తంభాలు, గర్భగుడి వెనుక పైకప్పుపై ఉన్న చేప ఆకారం, ఇవన్నీ ఆశ్చర్యపరుస్తాయి. ప్రతి ఏటా జరిగే పవిత్రోత్సవం మరియు రథోత్సవం బాపట్లలో మహోత్సవ వాతావరణాన్ని తెస్తాయి. లక్షలాది మంది భక్తులు పాల్గొని పట్టణమంతా స్వామి నామస్మరణతో మార్మోగిపోతుంది. నేటి రోజుల్లో ఈ ఆలయం భారత పురావస్తు శాఖ అధీనంలో ఉంది. ప్రాచీన వారసత్వ స్మారకంగా అద్భుతంగా నిలిచింది. ఈ ఆలయం కేవలం చరిత్ర కాదు, విశ్వాసం. కేవలం శిల్పకళ కాదు, భావన. ఇక్కడ ప్రతి రాయి దేవుని సాక్ష్యమే, ప్రతి గాలి దైవానుబంధమే. అందుకే భావన్నారాయణ స్వామి పేరు బాపట్ల ప్రజల ఆధ్యాత్మిక జీవనాంతర భాగమై ఉంది. ఈ పుణ్యక్షేత్రం యొక్క మహిమను మీరు కూడా స్వయంగా దర్శించండి. భక్తితో చేసిన ప్రతి ప్రణామం ఇక్కడ స్వామి ఆశీర్వాదంగా మారుతుందని అంటారు. మీకు ఆలయ చరిత్ర నచ్చితే ఇలాంటి ఆధ్యాత్మిక కథనాల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.